మంత్స్ అయిన తర్వాత 2 days తర్వాత వచ్చి అడిగారు, సార్ మనం సెలబ్రేట్ చేసుకుందామని. నేను మాలో ఉన్నానయ్యా అప్పుడు వద్దని చెప్పారు. నాకేం చెప్పలేదండి. తర్వాత వాళ్ళు టైం అడిగారు, ఫలానా రోజు మీరు ఉంటారు కదా అంటే స్మాల్ గ్యాదరింగే అనుకున్నాను, ఓకే ఉంటానని చెప్పారు. తర్వాత 4 days తర్వాత సార్ మాకు రఘురామకృష్ణ గారి అపాయింట్మెంట్ కావాలి, తేజ్ గారి అపాయింట్మెంట్ కావాలి, వాళ్ళు మా దగ్గరికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం, దానికి అతిథిగా రావాలని అడిగినప్పుడు అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు, మీ ప్లాన్ ఏంటి అని అడిగినప్పుడు కూడా నాకు పూర్తిగా ఏం చెప్పలేదండి. 150 మంది కలుస్తున్నాం, బట్ సార్ వస్తే బాగుంటుంది, మేడం వస్తే బాగుంటుంది అన్నప్పుడు. అలాగే నాకు బాగా ప్రొఫెషనల్గా ఇష్టమైన వ్యక్తి, అన్ని విషయాల్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నేను నా మెంటర్, నాకు ఒక రోల్ మోడల్ జే వెంకటేశ్వర గారు. మీకు ఆయన ఇష్టం కాబట్టి ఆయన్ని. అట్లాగే మా ప్రొఫెషన్లో చాలా ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి పెద్దలు చెప్పినటువంటి ఒక అతిపెద్ద సంస్థకు సిఎఫ్ఓగా పనిచేస్తూ ఎప్పుడు అందరితో కలిసి ఉంటూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా సరదాగా అందరితో సహాయపడుతున్న వ్యక్తి ఎంవీఎన్ గారు. వీరందరినీ మనం అతిథులుగా పిలుచుకుని ఈ సభ ఏర్పాటు చేద్దామని వాళ్ళు అడగడం జరిగింది. వీళ్ళ పేరు విన్న తర్వాత నేను ఓకే అని చెప్పడం కూడా జరిగింది. బట్ ఇంత పెద్దగా ఇంత ప్లాన్ చేస్తారని అయితే మాత్రం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ గ్రేట్ ఎఫర్ట్స్. రఘురామకృష్ణరాజు గారు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు యాక్చువల్గా సార్కి ఢిల్లీలో ఎంపీస్తో మీటింగ్ ఉంది. అట్లాగే అన్ఫార్చునేట్గా నేను భీమవరం వెళ్ళాల్సి వచ్చింది సండే. ఈరోజు నాకు వారి ఆఫీస్ నుంచి వచ్చి ఎవరి మాచరావు కోసం భీమవరం నుంచి అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుని ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసుకుని అప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కుని హైదరాబాద్ నుంచి భీమవరం నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో రోడ్ హెల్త్ బాగాలైపోయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఈ నైట్ ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, గ్రేట్ ఎఫర్ట్స్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ. మరీ ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించారు. సో సెకండ్ పాయింట్, తేజస్వి గారు ఇందాక నా గురించి చెప్పింది, అన్న మీ సక్సెస్ అనగా వదిలే ఉందని చెప్పేసి. బట్ తేజస్విని కాదండి, తేజస్వి. సో తేజస్వి చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటూ ఒక భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అట్లా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ పిట్ట కొంచెం కూతగడం అంటాం కదా, అట్లా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రధానమంత్రి గారి చేత అప్రిషియేషన్ తీసుకున్నటువంటి చిన్న అమ్మాయి. తను కూడా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. సార్ చెప్పినట్టు ఒంగోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి గట్టిగా చెప్పడం కూడా అభినందించాం. ఒకసారి దయచేసి కూర్చోండి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఒక ఆడబిడ్డను ఇంత చక్కగా తీర్చిదిద్ది మా అందరికి, ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకురాలను అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి స్టేట్ తరఫున మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా హస్బెండ్ రామండి, ఆయన పైలట్ గా వర్క్ చేస్తారు. ఆయన యాక్చువల్గా ఈరోజు నెక్స్ట్ 3 months కూడా ఢిల్లీలో ట్రైనింగ్ కదా, ఢిల్లీలో నెక్స్ట్ లెవెల్ కోసం ట్రైనింగ్కి వెళ్ళారు. తిని కూడా వెళ్ళాల్సి ఉండే. మొన్న నేను ఫోన్ చేస్తే అన్న ఈ 2 days ఆగి నేను మీకోసం 2 రోజులు ఆగి ఈ ప్రోగ్రామ్ వచ్చి వెళ్తానని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారో కూడా నాకేం చెప్పలేదండి. వీళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, మా చార్టర్డ్ అకౌంటెంట్స్ పిలుస్తున్నారు. అట్లాగే నన్ను అడిగారు మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ లో అందరి పేర్లు వాళ్ళకి తెలుసు, నాకు ఎవరైతే ఇష్టమో. అట్లాగే నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కొన్ని పేర్లు చెప్పాను, వాళ్ళందరినీ పిలిచారు. మరీ ముఖ్యంగా అందరూ చెప్తున్నట్టు నాకు 2007లో 8లో హెరిటేజ్లో వర్క్ చేశానంటే నాకు అప్పుడు అంతకు ముందు నుంచి సార్ తెలుసు. బట్ అప్పటి నుంచి జేవి గారితో నాకు బాగా పరిచయం ఉంది. జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు గారు, నేను జేవి గారిని చూసుకుంటాం ప్రతి విషయంలోనూ కూడా. ఆయన నాకు మెంటర్. నేను అప్పుడు జాబ్ మానేసి ప్రాక్టీస్కి వస్తానన్నప్పుడు ఆయన అడిగారు. తర్వాత మొన్న ప్రతి విషయంలో నా జీవితంలో ఎటువంటి క్లిష్ట సమస్యలు వచ్చినా కూడా, లేదంటే అర్జునుడు వెళ్ళి కృష్ణుని అడిగినట్టు ప్రతి చిన్న విషయం ఆయన్ని అడిగి ఆయన ఒపీనియన్ తీసుకుని 99% ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే జేవి గారిది తండ్రి టైప్ ఉంటుంది. అమ్మ ఏంటంటే లాలించి చెప్తుంది. ఫస్ట్ ఈ దగ్గరికి వెళ్తే చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ తిడతారంటే ఏదో గట్టిగా అని కాదు,
కఠినంగా చెప్తారు. దాంట్లో ఉన్న ఓపెన్ ఏదో ముఖస్థుతి కోసం కాకుండా కరెక్ట్ గా చెప్పాలంటే ముఖస్థుతి కోసం చెప్పినప్పుడు నేను వెళ్ళి పోటీ చేస్తానని అడిగాను అనుకోండి, సూపర్ మాస్టర్ నువ్వు ఎక్సలెంట్, నువ్వు పోటీ చేయి, నువ్వు అది ఇది అని చెప్పరా. దాంట్లో ఉన్న ఇబ్బందులు చెప్తారు, నీకు అది సూటబుల్లా కాదో చెప్తారు, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి, నువ్వు దీన్ని ఎదుర్కోగలిగితే నువ్వు వెళ్ళు. నా ఒపీనియన్ లో నువ్వు వెళ్ళకపోవడం మంచిది. అది అందరికి ఇష్టం ఉండకపోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టం అండి. అట్లాగే నేను లైఫ్ లో ఫేస్ చేసినటువంటి కఠినమైన విషయంలో ఒకటి కరోనా టైం. సో మా అత్తయ్య గారు, ఇప్పుడు మీరందరూ దీప్తి అంటున్నారు కదా, మొత్తం క్రెడిట్ ఇదంతా కూడా నేను మా అత్తయ్య గారు అరుణ్ కుమార్ గారికి ఇస్తాను. మా ఫ్యామిలీ రన్ చేసేది ఇద్దరు పిల్లలు, మీ ఇద్దరు లైక్ హాస్టల్, మార్నింగ్ వెళ్ళిపోతాం ఈవినింగ్ వస్తాం. మా ఇద్దరు పిల్లల్ని, మా కుటుంబాన్ని మొత్తం బుధస్కంధాలను చేసినట్టు వస్తున్నటువంటి మహిళ మా అత్తయ్య గారు అరుణ్ కుమార్ గారు. సో ఆవిడ 15 రోజులు హాస్పిటల్లో ఉందండి, కరోనా వచ్చి సీరియస్. నేను ఆవిడతో వెళ్ళి నేను కరోనా వచ్చి నేను వేరే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, హాస్పిటల్లో రూమ్ కూడా దొరకలేదు. అలాంటి టైంలో నాకు అండగా నిలిచినటువంటి కొద్ది మందిలో మా సార్ దీప్తికి ఫోన్ చేసి ప్రతిరోజు అమ్మ డబ్బులు ఉన్నాయా, మాచరం చాలా ముఖ్యం ఇది అని చెప్పేసి చాలా మెంటర్ ఇప్పటికీ దీప్తి గుర్తు చేసుకుంటా ఉంటాను. రూప్ కుమార్ మా ఇద్దరు పిల్లల్ని వేరే చాట్ అకౌంటెంట్ ఏంటి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత 20 రోజులు ఉంటూ ఇద్దరు చిరవ హాస్పిటల్లో ఉన్న టైంలో సార్ మాకు మోరల్గా చాలా నిలబెట్టారు. సో చాలా మంది మా పిల్లలు అడిగారు, సార్ నా కాల్ షీట్ దొరకట్లేదు మాకు, సార్ బిజీగా ఉన్నారని. సార్ వస్తే ప్రోగ్రామ్ చేయండి, లేదంటే ప్రోగ్రామ్ లేదని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, బీయింగ్ విత్ మీ ఆల్ ద టఫ్ టైమ్స్. అట్లాగే ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా నేను ఈ రోజు మీ అందరి ముందు ఇట్లా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నా ఫ్రెండ్స్ కానీ, లేదంటే పెద్దలు కానీ, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాల వల్ల, మీ మద్దతు వల్ల, మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడగలుగుతాను. చాలా మంది ఉన్నారండి, నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ లోకేష్ గారితో నాకు 2007 నుంచి పరిచయం ఉంది, బట్ 2019లో ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి గట్టిగా మాట్లాడొచ్చాను అన్నట్టు. ఆయన ఓడిపోయి ఇంట్లో ఉంటారు కదా, సో నేను మా రూప్ కుమార్ గారు, నిజాం శ్రీనివాస్ గారు వెళ్ళి, నిజాం శ్రీనివాస్ అంటాం ఆయన్ని, మీ బాస్ వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడి గట్టిగా ఓపెన్ గా స్పీచెస్ రావడం జరిగింది. మా వెంకటేశ్వర గారి లాగా నేను ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఈ కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి. ఆయనకి నచ్చింది. తర్వాత నుంచి 7-8 మీటింగ్స్ మా ప్రొఫెషనల్స్ ఆయనతో పెట్టడం, తర్వాత యువకాలంలో పార్టిసిపేట్ చేయడం, ఇట్లా రెగ్యులర్గా ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. సో ఆయనలో కూడా నాకు నచ్చేది ఏంటంటే ఓపెన్ గా మాట్లాడతారు. ఆయన చాలా ఇది నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. సో అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ గురించి మనం పెద్దలందరూ మాట్లాడారు. సో ఇక్కడ తేజస్వి లీడ్ చేస్తూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనేది లోకేష్ గారి యొక్క ఆలోచన అండి. ఒక పార్టీకి ప్రొఫెషనల్స్ కావాలి, వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి స్టేట్ లో డెవలప్ చేయాలి, రాజకీయాల్లో సాధించినట్టు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏకైక రాజకీయం అన్నారు కదా, అట్లాంటి వృత్తిలో చదువుకున్న వాళ్ళు వస్తే చక్కగా ఆలోచిస్తారు, స్టేట్ అలాగే దేశం బాగుంటుందని ఆలోచించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి తెలుగుదేశం పార్టీలో. సో ఆ ప్రొఫెషనల్ వింగ్ తను లీడ్ చేస్తుంది. తనతో పాటు చాలా మంది చాలా కష్టపడి, ఇక్కడ ఇప్పుడు మన కొండ చౌదరి గారు, లక్ష్మీనారాయణ గారు, ఇట్లా చాలా మంది మన పెద్ద అందరూ కూడా చాలా మంది ఉన్నారండి. ఇక్కడికి రాత్రి కూడా కష్టపడితే ఒక 50-60 మంది డే అండ్ నైట్ కష్టపడి, రోజు పొద్దున వెళ్తే 8 గంటలకు వెళ్తే రాత్రి 2-3 అయ్యేది. ఇట్లా కష్టపడి ఏ రాజకీయ నాయకులు లేకుండా, అప్పుడు మా రాజుగారు రాజకీయ నాయకులు మీరు ట్రీట్ చేయలేదు, మా గురువు గారు ట్రీట్ చేశారు. ఎటువంటి రాజకీయ నాయకులు లేకుండా, ఎటువంటి పెద్దలు లేకుండా ఓన్లీ పిల్లలు నడిపించిన సభని, అందులో విజయ్ గారి లీడర్షిప్ లో, అలాగే మాతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పేరు తీసుకోవడం ఇక్కడ చాలా మంది చాలా కష్టపడి పనిచేశారు రాత్రి పనులు. ఈ కష్టం మా ఇద్దరిది మా ఒకటి కాదండి, వీళ్ళందరినీ కష్టం. వాళ్ళందరి కష్టంలో మేము పార్టిసిపేట్ చేశాం. బట్ తేజస్వి గారు నాకు చాలా చిన్న రోలు. తర్వాత ఏంటంటే ఆ ప్రోగ్రామ్ గురించి మరింత చెప్పాల్సి వస్తే, ఆ ప్రోగ్రామ్ అక్కడ గచ్చిబౌలిలో చేసుకోవడానికి మేము 2 నెలల ప్రయత్నం చేశామండి. లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. పర్మిషన్ ఇవ్వలేదు, లైసెన్స్ ఇవ్వలేదు. అసలు ఏ రోజు వెళ్తే రేపు వస్తే రాడు.
అందరికీ తెలియని విషయం ఏంటంటే మేము కోర్టుకి వెళ్ళాం పర్మిషన్ కోసం, కోర్టులో కూడా రాలేదు. చివరికి ఇంకా మాకేం అర్థం కాక ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. మేము మా మిత్రులు కృష్ణమూర్తి గారు, కొండేశ్వరి గారు, లక్ష్మీనారాయణ గారు, చాలా మంది మా టీం మెంబర్స్, తేజస్వి సార్ ఏం చేయాలని చెప్పేసి. సో ఆ పర్మిషన్ ఇప్పించడంలో, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో ఆ ప్రోగ్రామ్ చేయడంలో మా వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అట్లాగే ఈ ప్రోగ్రామ్కి మా అందరినీ గైడ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ మా ఫ్రెండ్స్ వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ థాట్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అంటనే రవిశంకర్ గారు, మీకు తెలిసే ఉంటుంది, తెలుగు అన్న ప్రమోటర్. రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కూడా తీశారు. ఎందుకంటే ఆ ప్రాంతం మీద ఉన్న అభిమానంతో అమరావతి రాజధాని రైతు పడిన కష్టాలను ప్రజలకు చూపించాలని చెప్పేసి చాలా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టపోయి ఆ సినిమాని తీసుకున్నప్పుడు చూపించిన వ్యక్తి అని రవిశంకర్ గారు. అట్లాగే మాతో పాటు ఇక్కడ మిత్రులు ఉన్నారు మధ్యన ఎక్కడో ఈనాడులో వర్క్ చేసి వచ్చే రాజాబాబు గారు అని చెప్పేసి, ఆయన కూడా మాతో 30 రోజులు. అంతకన్నా ముఖ్యమైన వ్యక్తి వినీల్ గారు అని చెప్పేసి, రామోజీరావు గారి బంధువు ఆయన వినీల్ గారు. ఒకసారి రాజాబాబు గారు ప్లీజ్. ఆయన హోటల్ ఉందండి, వైట్ హౌస్ అని చెప్పేసి, వైట్ ఫీల్డ్స్. సారీ వినీల్, మీ హోటల్ పేరు మర్చిపోయారు. నెల రోజులు మాకు అది గెస్ట్ హౌస్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు 30-50, ఒక మినిమం 50 నుంచి 60 మంది వస్తా వెళ్తా ఉండేవాడు. టీ కాఫీ టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు అక్కడే పడుకునేవాడు. మొత్తం అంతటినీ కూడా ఆయన స్పాన్సర్ చేశారండి. ఏ రోజు వీళ్ళందరూ చెప్పుకోలేదు. అంటే ఈ రోజు తేజస్వి గారిని నా గురించి చెప్తున్నారు కాబట్టి ఐ వాంట్ టు షేర్ ఆల్ దిస్. ఈ సభ వెనకాల చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది ప్రొఫెషనల్స్, చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్, అలాగే ఇండస్ట్రియలిస్టులు, ముఖ్యంగా హౌస్ వైఫ్ శారదా గారు ఉన్నారు, మహాలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవసరం, వీళ్ళందరి శ్రమ ఉంది. అట్లాగే మా రాజు గారు, ఆయన గురించి మాకు మనం చెప్పాల్సింది ఏమిటో మీరు చెప్పినట్టు ఆయన గురించి మాట్లాడాలంటే పెద్ద రచ్చ అవుతుంది. చాలా మంది కంప్లైంట్ ఏంటంటే ఇళ్లలో అన్నం పెట్టట్లేదండి, రచ్చబడ్డ చూస్తా కూర్చుంటూ ఇంట్లో భర్తలకు అన్నం పెట్టట్లేదని ఆయన పెద్ద కంప్లైంట్ ఉంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని ఎక్కడ వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అలా చేసే స్టూడెంట్ ని క్లాస్ లీడర్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసేది. క్లాస్ లో అలా చేస్తుంటే తీసుకెళ్ళి ఆయన క్లాస్ లీడర్ చేస్తారు. మా ఎంవీఎన్ గారు, ఆయన మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. చాలా కష్టపడి సిఎఫ్ఓ గారు యాక్టివిటీస్ సిఎఫ్ అయినందుకు. సో చాలా మాట్లాడాలని ఉంది. సాధారణంగా మైక్ ఇస్తే చాలా ఎక్కువసేపు మాట్లాడతాను, ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అతి తక్కువ టైంలో నిర్వహించినటువంటి ఫ్రెండ్స్, నా జూనియర్స్, ఒకసారి రిక్వెస్ట్ ప్లీజ్ శ్రీనివాస్, మోహన్, సుధీర్, గొరగొట్టు సుధీర్, సతీష్, మణికంఠ, హరి, కళ్యాణ్ గారు, శ్రీలక్ష్మి ఫుడ్స్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాము, హలో రాము, రాము మహాఫీజ్ గారు. సో వీరందరూ కూడా అండి గత 1 వీక్ నుంచి డే అండ్ నైట్ మా ఆఫీస్ లో ఉన్నారు. నేను అఫ్కోర్స్ మా ఆఫీస్ లో నేను లేను. సో 1 వీక్ నుంచి ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే మా రాముని అడిగారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరు ఆయనకి తెలియదు, వాళ్ళందరికీ తెలియదు కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరు అడిగారు. వాళ్ళే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే చీఫ్ గెస్టులను ఎంచుకున్నారు. నన్ను అడిగింది ఏంటంటే గెస్టులతో నేను మా సార్తో మాట్లాడలేదు, ఎందుకంటే తెలుసు కదా ఫస్ట్ అందుకు మా సార్తో మాట్లాడలేదు. తేజస్వి తోటి, రాజుగారితో, ఎంపీఎన్ గారితో ఇది ఒక్కటే నేను వాళ్ళకి చేసినటువంటి సపోర్ట్. మిగిలినంతా వేరే చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మెమరబుల్. థ్యాంక్ యూ ఆల్.